హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ ఇన్స్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం హౌ టు టర్న్ ఆఫ్ విజువల్ అడ్రస్ ఇన్ పవర్ బిఐ గురించి తెలుసుకుందామండి. ఓకే, ఫస్ట్ విజువల్ అడ్రస్ అంటే ఏంటి తెలుసుకుందాం, దాని తర్వాత క్విక్గా డెమోలోకి వెళ్ళిపోతాం. ఓకే, రిక్వైర్మెంట్ ఏంటో. సో ఇక్కడ మనకి పవర్ బిఐ డెస్క్టాప్ కనిపిస్తుంది కదా. సో ఎండ్ యూజర్ ఏమంటారంటే వాళ్ళకి ఇవి విజువల్ అడ్రస్ అయితే డిజేబుల్ అవ్వాలంటారు. సో ఇవి ఉన్నాయి కదా, సో ఇవి మనకి డిజేబుల్ అవ్వాలంటారు. సో హౌ కెన్ వి డిజేబుల్ దీస్ థింగ్స్ అంటారు. సో మనకి చూడండి, విజువల్ అడ్రస్ చూపిస్తాను క్లియర్గా. సో ఇవి డిజేబుల్ చేయమంటారు. అంటే ఇక్కడ కాదు, డెస్క్టాప్లో కాదు, పవర్ బిఐ సర్వీస్లో మనకి ఇవి డిజేబుల్ అవ్వాలంటారు. ఓకే, సో ఎగ్జామ్ మీకు చూపిస్తా పవర్ బిఐ సర్వీస్ ఎలా ఉంటుందని. ఓకే, సో దిస్ ఈస్ పవర్ బిఐ సర్వీస్, క్లియర్ కదా, కనిపిస్తుంది కదా app.powerbi.com. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదండి విజువల్ అడ్రస్. ఓకే, 1 సెకండ్, లెట్ మీ సెలెక్ట్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ మేము కనిపిస్తాయి కదా, ఇవి డిజేబుల్ అవ్వాలంటారు. సో హౌ కెన్ వి డిజేబుల్ దిస్ థింగ్స్ అని. ఓకే, ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. సో గెటింగ్ మై పాయింట్ దీన్ని. ఓకే, సో ఎలా డిజేబుల్ చేయాలి. ఓకే, సో మనం అంటే డెస్క్టాప్లో కాదు, వెన్ యూ పబ్లిష్ ఇన్ పవర్ బిఐ సర్వీస్ యూజర్ షుడ్ నాట్ సీ. ఓకే, క్లియర్ కదా, క్లారిటీ రిక్వైర్మెంట్ అర్థమైంది కదా. సింపుల్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఏం చేయాలంటే చిన్న సెట్టింగ్స్ చేంజ్ చేయాలి. గో టు పవర్ బిఐ డెస్క్టాప్. ఓకే, ఫైన్ కదా, ఫైల్కి వెళ్ళండి, క్లిక్ చేయండి, ఆ ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ఆప్షన్స్ అండ్ రిపోర్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఓకేనా, సో లెట్ ఇట్ లోడ్ అండి. గో టు రిపోర్ట్ సెట్టింగ్స్. ఓకే, కనిపిస్తుంది కదా, రిపోర్ట్ సెట్టింగ్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, హైడ్ ద విజువల్ హెడర్ ఇన్ రీడింగ్ వ్యూ. ఓకే, సో దీన్ని మీరు డిజేబుల్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, హైడ్ ద విజువల్ హెడర్ రీడింగ్ వ్యూ. సో దీన్ని మీరు డిజేబుల్ చేయాలన్నమాట. క్లిక్ చేయండి అంటే డిజేబుల్ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ విజువల్ అడ్రస్ అనేది మనకు కల్పించు. ఓకే, క్లిక్ ఆన్ ఓకే అండి. యా, సో నెక్స్ట్ సేవ్ చేయండి ఇది. ఓకే, ఓకే క్లిక్ చేశాక సేవ్ చేయండి. ఓకే, సేవ్ అయితే చేస్తున్నాను, ఫైన్. ఓకే, అండ్ లెట్స్ పబ్లిష్ అగైన్. పబ్లిష్ చేస్తున్నాను. సో పబ్లిషింగ్ అగైన్ ఇంటూ వర్క్ స్పేస్. ఓకే, సో ఆల్రెడీ రిపోర్ట్ ఈస్ దేర్, అందుకు రిప్లేస్ చేయని అడుగుతుంది, రిప్లేస్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి ఈ విజువల్ అడ్రస్ అనేది మనకి అక్కడ కనపడకూడదు, అక్కడ పవర్ బిఐ సర్వీస్లో. ఓకే, సో చూద్దాం. సో ఇందాక మనకు కనిపించినాయి కదా. ఓకే, గాట్ ఇట్. ఓకే, సో ప్రొఫైల్ చూద్దాం మళ్ళీ. కమ్ టు అగైన్ టు పవర్ బిఐ సర్వీస్. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా విజువల్ అడ్రస్. మనం ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాం, బ్రౌజర్ రిఫ్రెష్. మరి ఇప్పుడు అది కనిపించకూడదు. ఓకే, సో సింపుల్. సో లెట్ us see. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ కనిపించట్లేదు, చూసారు. నేను క్లిక్ చేసిన స్టిల్ ఐఎమ్ క్లికింగ్ హియర్. చూడండి, క్లిక్ చేస్తున్నాను, నాకు విజువల్ అడ్రస్ అయితే ఇప్పుడు నాకు కనిపించట్లేదు అక్కడ. సో we got clarity. ఓకే, సో now we are able to see the visual address. అక్కడ మనకి కనిపించట్లేదు విజువల్ అడ్రస్. సో ఇట్లా మనం we can able to disable the visual address in పవర్ బిఐ సర్వీస్ అనమాట. ఒక్కోసారి యూజర్ కూడా అడుగుతుంటారు, హౌ కెన్ వి డిజేబుల్ విజువల్ అడ్రస్ అని. ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో జనరల్ మనకి పవర్ బిఐ డెస్క్టాప్ అయితే కనిపిస్తాయి, లైక్ ఇక్కడ కనిపిస్తాయి, బట్ మనకి సర్వీస్లో అయితే మనకి కనిపించు. హోప్ యూ గాట్ క్లియర్ క్లారిటీ అండ్ విజువల్ అడ్రస్ హౌ టు టర్న్ ఆఫ్. ఓకేనా అండి. సో దట్స్ ఆల్, దిస్ ఆల్ అబౌట్ హౌ టు టర్న్ ఆఫ్ విజువల్ అడ్రస్ ఇన్ పవర్ బిఐ సర్వీస్ ఎస్పెషల్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.